ఉన్నది ఉన్నట్టు అంగీకరించగలిగితే ప్రతి మానవుడు ప్రతి క్షణం సుఖంగా ఉంటాడు. ఉన్నదేదో అంగీకరించు, ఎందుకు వేరేది కోరుకుంటున్నావు? అసలు మనం పెద్దవాళ్ళం అయిపోయాక చూడండి, సంసారంలో నా జీవితంలో నానా కష్టాలు పడుతూ ఉంటే బాల్యం ఎంత బాగుండేదో, హాయిగా ఆడుకునే వాళ్ళం, గేదె మీద ఎక్కి ఈతలు కొట్టేవాళ్ళం, చెరువులో నేరేడు చెట్టు ఎక్కి కింద పడేవాళ్ళం, బోళ్ళు ఆడుకునే వాళ్ళం. ఏమిటో పెళ్ళయ్యాక ఆటలేలో కొత్త ఆటలు ఉన్నాయి, కంగారు పడకో అంటాడు. అటువంటిప్పుడు నిజంగా బాల్యం అంత ఆనందమైంది అయితే మనం ఒక పరీక్ష చేద్దామండి. బాల్యం అంత గొప్పదైతే మీరు బాల్యంలో ఉన్నవాడిని ఎవరన్నా పిలిచి నువ్వు ఆనందంగా ఉన్నవారంటే వాడేమంటే చచ్చిపోతున్నాం, చదువులు ఏదో చదువులు, హోంవర్క్లు, మాకేం లేదు ఇక్కడ, నేను మా నాన్నలా పెద్దవాడిని అయిపోవాలి, ఏటీఎం కార్డు పట్టుకోవాలి, బ్యాంకులో గీకేయాలి, మొత్తం బండి వేసుకోవాలి, తిరగాలి. మరి వాడికి బాల్యం ఆనందంగా లేదు, మనం ఆనందంగా ఉంటున్నాం. ఏది ఆనందంగా ఉందండి? బాల్యమా యవ్వనమా? వాడు యవ్వనం కావాలంటున్నాడు. బాల్యంలో ఉన్నవాడు యవ్వనం కావాలంటున్నాడు, యవ్వనంలో ఉన్నవాడు మళ్ళీ బాల్యం కావాలంటాడు. అంటే ఏది ఆనందంగా ఉంది? ప్రపంచంలో ఏది ఆనందం కాదు, ఏది దుఃఖదాయకం కాదు, అంతా నీ దృష్టిని బట్టి ఉంటుంది. సరిగ్గా చూడగలిగితే ప్రతిదీ ఆనందమే, ప్రతిదీ ఆనందమే. అదే నిత్య జీవితంలో వేదాంతం. ఆ వేదాంతాన్ని మనం నిత్య జీవితంలోకి తెచ్చుకోవాలి. ఎందుకు 40 ఏళ్ళు వచ్చే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, ముఖ్యంగా ఆడవాళ్ళకి 40 ఏళ్ళు దాటాయి, ఇక్కడ కొంచెం మడత వస్తుంది, ఇక్కడ పేచీ వస్తుంది, రానియండి, దానికి ఏం చేయకండి, బ్యూటీ క్లినిక్ వెళ్ళకండి, 3000 ప్యాకేజీ, 6000 లీకేజీ, దరిద్ర పని అంటారు. ఎందుకు వెళ్ళాలి? పని ఏంటి? అబ్బాయి ఎవరో కనిపించి ఆంటీ అనగానే అప్పుడే ఆంటీ అంటున్నారు అంటే ఏమైంది? ఆంటీ అంటే తప్పే ఉందమ్మా, యాంటీ అంటే తప్పు. కానీ అబ్బాయి వెంటనే వచ్చేసింది ఫీలింగ్, ఇక్కడ వెంటనే దీనికి ఏదో లీకేజీ ప్యాకేజీ, ఇక్కడ దోసకాయ ముక్క, ఇక్కడ ఆనపకాయ తొక్క, బ్యూటీ క్లినిక్ వెంటనే. అంటే ఏంటి? 40 ఏళ్ల వయస్సు, శరీరంలో వచ్చే మార్పులు మనం అంగీకరించడానికి సిద్ధంగా లేం. మనం ఈ మార్పుల్ని అంగీకరించలేని వాళ్ళ మొత్తం జీవితాన్ని అంతం చేసేటువంటి మృత్యువుని ఎలా అంగీకరిస్తామండి? అందుకే జీవితం అంటే భయం మనకి. జీవితంలో ప్రతి క్షణం ఎందుకు భయపడుతూ ఉంటామంటే అయిపోయింది అయిపోయింది, మృత్యు వచ్చేస్తుంది. నువ్వు ఎంత భయపడినా వస్తుంది. భయపడడం వల్ల 10 ఏళ్ళు ముందు వస్తుంది, భయపడకుండా ఉంటే దాని టైం ప్రకారం వస్తుంది, భయపడితే ఇంకాస్త ముందు వస్తుంది. ఒక బండి నడుపుతున్నవాడు ఏదో పొరపాటుని తప్పుడు దారిలో వెళ్ళాడు అనుకోండి, కంగారు పడకుండా తప్పించుకుంటే అక్కడి నుంచి తప్పించుకోవచ్చు, కంగారు పడకుండా ఉండాలి. కంగారు పడ్డాడు అనుకోండి, ఖచ్చితంగా ఏం తప్పు చేయకూడదు అదే చేస్తాడు. జీవితమేనా అంతే. కంగారు పడ్డాం, భయపడ్డాం అంటే ఆ మృత్యువు ముందే వస్తుంది. నువ్వు భయపడినా, కంగారు పడినా, ఏం చేసినా, 100 సత్యనారాయణ వ్రతాలు చేసినా, 100 సార్లు శ్రీశైలం శిఖరం చూసినా మృత్యువు తప్పదు అన్నప్పుడు దానికి భయపడాల్సిన పని ఏమిటి? ఎలాగో తప్పదు కదా, భయపడితే ఆగుతుందా? అంచేత దానికి స్వాగతం చెబుదాం హాయిగా అనుకోగలిగితే అది వెనక్కి వెళ్ళిపోతుంది, అది మనకి భయపడుతుంది. అమ్మో వీడు మృత్యు వచ్చినా భయపడడం లేదు, వీడిని మింగి ఉపయోగం లేదు. అది జీవిత రహస్యం. అందుకని ఆవిడ ఉపవాసాలు చేసేది.